ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం ముదిరింది. సాక్షాత్తు ఎమ్మెల్యేనే మహిళలను వేధించడం సిగ్గుచేటు అని మంత్రి పార్థసారథి విమర్శించారు. మహిళ బట్టలు చింపిన విరూపాక్షిని జగన్ సమర్థించడమేంటని ప్రశ్నించారు. మరోవైపు వైసీపీ నేతలు సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేశారు. మహిళ బట్టలను ఆమె భర్తే చించాడన్నారు. ఎమ్మెల్యేకు సంబంధం లేకపోయినా అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. అన్యాయంగా అరెస్ట్ చేసిన ఏమో చేసిన అన్యాయంగా ఉన్న అక్రమంగా నువ్వు కార్యకర్తను పరామర్శించకపోయింటే దాన్ని అదను చూసుకొని ఈ కూటమి నాయకులు ఈ రాక్షస పరిపాలన చేస్తున్న దుర్మార్గమైన పరిపాలన చేస్తున్న ఈ రాక్షస పరిపాలన అక్కడ ఉండే ఒక ఆయన ఇన్ఛార్జ్ ఉండు జ్యోతమ్మ వాళ్ళని ఎంత అన్యాయంగా అంటే అంత అన్యాయంగా అరెస్ట్ చేసిన. ఆలూరులో ఇసుక గొడవ పొలిటికల్ తుఫాన్గా మారింది. తన పట్ల ఎమ్మెల్యే విరూపాక్షి అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు టీడీపీ కార్యకర్త భార్య. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫస్ట్ నువ్వు పిలిపించి వాడిని చంపేసి నేను ఇంటికి వెళ్తాను. ఇందాక సంఘాల్లో కూడా కొట్టేసి వచ్చాను. వాడిని ఎక్కడున్నా పిలిపి 1 వెగస్టాలు ఎక్కువైనాయి. విరూపాక్షి వచ్చి లేదు సార్ నేను కాలు మొక్కుతున్నా కూడా నన్ను వచ్చి లేపి కాలుతో తన్నిగినా కూడా లోపల నుండి దిగ్గుకొచ్చి నైట్ భుజాల మీద చేయి వేసి నైటే చింపినాడు సార్. నైటే చింపి మరి మీ ఆయన ఎక్కడున్నా పిలుచుని ఫస్ట్ చంపేసి వెళ్ళిపోతాను. ఎందుకు ఇచ్చినారు? 200 మంది వచ్చినారు. మంది ఇంటికి ఒగితే ఉన్నాయి ఇంట్లో. వాళ్ళంత దౌర్జన్యంగా వచ్చి అంత ఆడదాన్ని అట్లా చేస్తే ఎట్లా? వాళ్ళకి లేడీస్ అనేది ఉండరా? వాళ్ళ ఇంట్లో కూడా ఉంటారు కదా. ఆలూరులో దుశ్శాసన పర్వం వెలుగు చూసిందన్నారు మంత్రి పార్థసారథి. మహిళ దుస్తులు చించిన ఎమ్మెల్యేను వైఎస్ జగన్ సమర్థించడమేంటని ప్రశ్నించారు. మరొక శాసనసభ్యుడు నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం తీసుకురావడానికి, వర్గాల మధ్య గొడవ లేకోకుండా అందరు కలిసిమెలిసి ఉండే విధంగా వాతావరణాన్ని ప్రోత్సహించాల్సిన వ్యక్తి ఒక దుశ్శాసనుడిలా వెళ్ళి ఒక మహిళని బట్టలు చించే పరిస్థితిని తీసుకొచ్చాడంటే, ఒక బలహీన వర్గం తలకాయ పలగొట్టే పరిస్థితి తీసుకొచ్చాడంటే ఏంటి అని చెప్పేసి సమాజం అంతా కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఒక మహిళని వివస్త్రం చేస్తే, దాని గురించి ఆడకూతురు దుస్తులు చింపేంతటి ఘోరమైన కార్యక్రమం చేస్తే దాన్ని ప్రశ్నించుకోకుండా మరి ఇంకా అతనికి ఏదో బాధితుడిగా ఎమ్మెల్యేని చూపిస్తున్నాడంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వము ఎటువంటి సమాజాన్ని తయారు చేయాలనుకుంటున్నాడు కూడా ఒకసారి ఆలోచించేయమని చెప్పేసి. మరోవైపు ఎమ్మెల్యే విరూపాక్షి మాట్లాడటానికే టీడీపీ కార్యకర్త ఇంటికి వెళ్లారన్నారు వైసీపీ నేతలు. మహిళ పట్ల ఎమ్మెల్యే అసభ్యంగా ప్రవర్తించలేదన్నారు. మహిళ భర్తే ఆమె దుస్తులు చింపారన్నారు. సాక్ష్యంగా సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేశారు. పోలీసులు ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసి అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు వైసీపీ నేతలు. విరూపాక్షిని టెర్రరిస్టులా ట్రీట్ చేశారని మండిపడ్డారు మార్గాని భారత్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జంగల్ రాజ్ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షని, ఆయన బడుగు బలహీన వర్గానికి చెందిన ఎమ్మెల్యే, అర్ధరాత్రి 2:30 ప్రాంతానికి వాళ్ళ ఇంటి తలుపులు బద్దలు కొట్టి మరి అతన్ని ఆ ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేసిన సందర్భం. నేను అడుగుతా ఉన్నా, ఈ కూటమి ప్రభుత్వము అరెస్ట్ చేసిన వ్యక్తి ఏమన్నా టెర్రరిస్టా అని అడుగుతా ఉన్నా. మీరు విచారణ జరిపి ఉదయం పిలిస్తే పోలీస్ స్టేషన్కి వస్తారు కదా. ఎమ్మెల్యే అయి ఉండి రాత్రిపూట 100 మందితో వెళ్లి ఒక ఇంటి మీద దాడి చేస్తే కేసులు పెట్టడం తప్ప అని ప్రశ్నించారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. చట్టం తన పని తాను చేసుకోపోతున్నా తప్పుబడితే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు బుద్ధా వెంకన్న. చేసినటువంటి విధానం, దాడి చేయగానే వెళ్ళి కేసు పెట్టాడు. కేసు పెడితే ఆయనతో పాటు 14 ఆయనతో పాటు ఇంకో 14 మంది మీద పెడితే రిమాండ్కి ఎవరు పంపిస్తారండి? రిమాండ్కి ఎవరు పంపిస్తారు? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పంపిస్తుందా? జడ్జి గారు పంపిస్తారు. ప్రభుత్వం రిమాండ్ పంపిస్తుందంటే జగన్మోహన్ రెడ్డి మేము తప్పుడు కేసు పెట్టలేదు కదా. మరోవైపు అట్రాసిటీ, హత్యాయత్నం కేసుల్లో అరెస్టైన విరూపాక్షి ప్రస్తుతం కర్నూలు జైల్లో ఉన్నారు.